వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రవీణ్ అఫీషియల్. టుడే వ్లాగ్ ఏంటంటే, మొన్న లాస్ట్ వీడియోలో ఆషాఢంకి మా భార్య వాళ్ళు ఊరికి వెళ్ళినాం కదా. ఊరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, మా డాడీకి లేడని చెప్పేసి మా మమ్మీని తీసుకెళ్తాం. మా మమ్మీతో పాటు మా సిరి కూడా వచ్చింది అన్నట్టు. సిరి కూడా వస్తే సిరి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఏమైంది, మా అమూల్య ఉంది కదా మా తమ్ముడు బిడ్డ, ఆ పిల్ల రాత్రి 11:30కి ఫుల్ ఫీవర్ అనమాట. ఫుల్ ఫీవర్ వచ్చింది. 11:30కి ఫుల్ ఫీవరు. 11:30కి ఫుల్ ఫీవరు. మళ్ళీ అందులో తెల్లకన్ను లేచి చెయ్యిలు ఇట్లా గట్టిగా బిగించి పిడిసి వచ్చినట్టు చేసి ఇబ్బంది పెడితే మా అమ్మ ఆ టైంలో లేచి నయం చూసినారు. చూడకపోయింటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుండే, చూసిరు. అందుకే ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఉన్నప్పుడు పక్కన ఎదురు చూసుకుంటూ ఉండాలి. నైట్ మనం పండు పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి, అదో సేఫ్టీ. మా అమ్మ ఆ టైంలో లేచి తడి బట్ట పెట్టి ఊడ్చి మళ్ళీ వండబెట్టి మళ్ళీ 4:30 సేమ్ సిచ్యువేషన్ అట్లనే. ఇక మా అమ్మకి ఇక కాలు చేతులు ఆడకపోతే ఇక నన్ను లేపితే ఇక అప్పుడునే ఇక మానసని ఏం తీసుకురాలే. ఇక మానసని ఆడనే పెట్టేసి ఇక నేను మా సిరి ఆటోలో వచ్చినాం కదా, అదే ఆటో తీసుకొచ్చి మళ్ళీ ఎమర్జెన్సీ చిన్నపిల్లల హాస్పిటల్ మామ్నార్కి తీసుకొచ్చినాం. 4:30కి తీసుకొచ్చిన అంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాము. హాఫ్ అన్ అవర్లో 5 గంటల వరకు చిన్నపిల్లల హాస్పిటల్ ఉన్నాం. మన డాక్టర్ ఏమన్నాడంటే, లేదమ్మా పిల్లకి చాలా ఎమర్జెన్సీ సీరియస్ ఉంది అని చెప్పేసి ఎస్విఎస్కి రాసిండు అన్నట్టు. అతను మీకు పైసలు ఉంటేనేమో నవోదయ కూడా అనలే, ఏదో హాస్పిటల్ అన్నాడు. సంథింగ్ నాకు కూడా అంత తెలియదు. పైసలు ఉంటేనేమో హాస్పిటల్కి రాస్తా, లేకపోతేనంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు చేస్తారు, బెడ్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది అన్నందుకు ఎస్విఎస్కి వచ్చినాము. ఎస్విఎస్లో నయం దేవుని లేక ఆరోగ్యశ్రీ కార్డు యాక్టివేట్ అయింది. ఆ రోజు నయం 9-10 వేలు వద్ద ఉన్నాయి కాబట్టి సరిపెట్టుకొని అడ్మిషన్కి దానికి దీనికి మెడిసిన్స్కి ఎమర్జెన్సీకి దానికి దీనికి వాడుతానంటే డాక్టర్స్ ఏమన్నారు, అప్పటికప్పుడే చిన్న టానిక్స్ చిన్న ట్యాబ్లెట్స్ 5 mm 10 mm ట్యాబ్లెట్ ఉంటే వేసిరు. తక్కువైతుంది. మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చినాక ఏమైందంటే, ఆడ ఇంటికాడ తెల్లకల్లేసి ఇట్లా వచ్చింది, చెయ్యిలు బిగించింది చూడు. ఆ సిచ్యువేషన్ అనేది హాస్పిటల్కి వచ్చినాక రాలే. డాక్టర్లు ఏమంటారు, అది పిడ్స్ అని డాక్టర్లు అంటారు, కానీ అది పిడ్స్ కాదు. అది డాక్టర్స్కి అర్థమవుతలే, అది పిడ్స్ కాదు సార్ అని చెప్తుంటే కూడా అర్థమవుతలే. స్కానింగ్లు తీసిరు, అన్నీ తీసిరు. ఇప్పుడు కొద్దిగా బెటర్ అంట. మా తమ్ముడికి కాల్ చేసిన. నేనేం చేసిన అంటే, పెద్ద పావుల కానీ బిల్ పేపర్స్ అడ్మిషన్స్ అవి ఉన్నాయి కదా, అడ్మిషన్ చేయించినప్పుడు ఆ మెడిసిన్స్ అవి తెచ్చినప్పుడు బిల్ పేపర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట. మానస ఆ రోజు మళ్ళీ అడ్మిట్ చేసిండ్రు. 2 రోజులు అయినాక 11 గంటలకి వాళ్ళ అమ్మమ్మతో ఎవరితో వస్తే ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయినాం. అందరం ఏడు ఉంటే సిచ్యువేషన్ బాగాలేదు, అందరం ఏడు ఉంటే సెట్ అవ్వదు, మళ్ళీ ఫుడ్కి దానికి ఇబ్బంది అవుతుంది, స్నానాలకు దానిలకు అని చెప్పేసి ఎవరైనా ఏమన్నా అనుకోని నాకు తెలుసు ఆ సిచ్యువేషన్ ఏందని చెప్పేసి ఆ పిల్లని తీసుకొని నేను హైదరాబాద్ పోయినా బిల్ పేపర్స్ ఇక్కడ పెట్టి పోయినా అయిపోతుండే. బిల్ పేపర్స్ ఇక్కడ పెట్టలే. బిల్ పేపర్స్ అన్నీ ఈ బిల్ పేపర్లు అన్నీ 9-10,000 దాకా ఉన్నాయి. ఈ బిల్ పేపర్స్ నా తమ్ముడు ఇందాకనే ఫోన్ చేసి ఏమని చెప్తున్నాడంటే, అన్న ఆరోగ్యశ్రీ కార్డు యాక్టివేట్ అయింది, ఆ బిల్ పేపర్స్ కావాలంట అన్న, ఆ బిల్ పేపర్స్ ఆడిస్తే ఎంతనో కొంత అమౌంట్ పడుతుంది అన్నట్టు. అవును కదా, అది కూడా నిజమే కదా అనేసి నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి జస్ట్ ఇందాకనే వచ్చిన అనమాట. ఇందాకనే వచ్చి మా అమ్మమ్మతోటి కొద్దిసేపు ఆడుకొని వీడియో తీస్తున్నా. వీళ్ళు 9-10 వేలు అంటే మళ్ళీ మనకు చేతికి 4-5 వేల 50% వస్తాయనేసి అన్నారు. నాకు కూడా తెలియదు. వచ్చినామో ఇప్పుడు మా అమ్మలకి కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. ఫొటోస్ చూస్తే గ్యాలరీ ఓపెన్ చేసే పాపం ఆమె ఫొటోస్ తీసుకుంటే దడ ఫోటోలు తీసు. ఆ ఫొటోస్ మేము డిలీట్ చేయమన్నట్టు. ఆ ఫొటోస్ అట్లనే ఉంటాయి. వీడియోస్ ఉంటాయి, కళ్ళకైనా నీళ్ళు వస్తున్నాయి ఆ వీడియోస్ చూస్తే. ఆ పిల్ల సిచ్యువేషన్ బాగాలేదు. ఎంత మామూలుగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి దాదాపు 2 weeks 3 weeks అవుతుంది. ఆ పిల్ల మొక్కం చూడక నేను దాదాపు 2 weeks అవుతుంది. 1 week అంటే 2-3 days ఇన్నే ఉండి అడ్మిట్ చేసి వెళ్ళిపోయినా. సిచ్యువేషన్ బాగాలేదని చెప్పినా కదా, వెళ్ళిపోయినా. మళ్ళీ ఈరోజు వచ్చిన చూడంగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నంత ఇదని తెలుసా. అందుకే చిన్నపిల్లల్ని ఎప్పుడైనా సరే 5 years వరకు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలన్నట్టు. వాళ్ళని నీటికన్నా తీసుకుపోయినప్పుడు చలి మొత్తం కుళ్ళకులు ఇడిచిపెట్టద్దు. దుప్పట కప్పడం, అవి కప్పడం చూసుకోవాలి. నైట్ కూడా మనం పండుకొని పిల్లలకు జ్వరం వచ్చింది అది వచ్చింది చూసుకోకపోవడం. అయ్యా మా వాళ్ళు ఎట్లా చూసారేమో దేవుని లెక్క, కానీ నాకు అర్థమవుతుంది. ఆ పిల్లని కొంచెం ఇడిచిపెట్టినా చెయ్యిలు అట్లా గితికితో తెల్ల కళ్ళు బిగించుకున్నా కూడా ఆ పిల్ల ఉండకపోతుండే తెలుసా. మా ఇంటి మహాలక్ష్మి, మా అమ్ములమ్మ, నిజం చెప్పాలంటే దేవత. ఆ పిల్ల పుట్టినాకనే మా సంసారం అనేది తిరగబడ్డది. రూపాయి అనేది చూస్తున్నాము, రూపాయి అనేది అప్పు లేదు.
ఇప్పుడు మళ్ళీ నా పెళ్ళి అయినాక అయిందేమో కానీ అంతకుముందు అయితే లేదు. మా అమ్మలమ్మ అంటే మాకు అంత ఇష్టం అన్నట్టు. గైస్ ఇదే నేను చెప్పాలనుకున్నది. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి 5 years వరకే. ఎందుకంటే నాకు అనుభవం లేదు, బట్ మా అమ్మలమ్మని చూసినాక నాకు అనుభవం అయింది. అమ్మ ఇట్లా ఉంటుందా అంటే రోగం అనేది చెప్పలేము, చిన్నపిల్లలు చెప్పుకోలేరు. ఆ పిల్లకి ఇప్పటివరకు కూడా మాటలు లేవు అన్నట్టు, అంటే రాలేవు, ఇంకా దేవుడు ఇవ్వలే. ఆ దేవుడికి నాకు కనబడితే మాత్రం దేవునితో కొట్లాడతాను నేను. 3 years అవుతుంది, అంత తెలివి ఉంది, అంత ఉంది, కానీ మాటలు మాత్రం వస్తలేవు, ఏందో అర్థమవుతలేదు. ఇప్పటివరకు ఇవ్వలేడు అన్నట్టు, ఎప్పుడు ఇస్తాడేమో చూద్దామా. ఇది నేను చెప్పాలనుకున్నది గైస్. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడే వచ్చిన కొద్దిసేపు ఆడుకున్నా, మై హ్యాపీ బీ హ్యాపీ. అందరికీ ఆ పిల్లకి మాత్రం తగ్గింది. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలియదు. ఇంకా ట్రీట్మెంట్ అయ్యి మెడిసిన్స్ అవి రాస్తారు. ఇంకా పెట్టుకుంటారంట, ఒక వారం రోజులు 2 వారాలు ఏమో పెట్టుకుంటారంట. మేబీ 20 days అని టైం చెప్పారు. అప్పటి వరకు పెట్టుకొని గిట్ట డిశ్చార్జ్ చేస్తారేమో తెలియదు. నేను ఇక ఈ బిల్ పేపర్స్ ఇవ్వడానికి మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నట్టు. 9-10,000 ఉంటాయి ఈ బిల్ పేపర్స్, ఓకేనా గైస్. పిల్లలు జాగ్రత్త, పిల్లల్ని మాత్రం ఎప్పుడు లైట్ తీసుకోకండి. నిన్ననే ఒక పాపనేమో చనిపోయిందంట, 5 years పాప. హాస్పిటల్కి వస్తే గోస కాదు, భయం అవుతుంది. ఫస్ట్ చెప్తున్నా, పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పెంచండి, ఓకేనా గాయస్. ఇదే వాడనమాట. చూసాం మా అమ్మలం ఏం చేస్తుందో. వాయిస్ అమలమ్మ కుట్టి 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 గ్లూకోజ్ చూడు. హాయ్ చెప్పు అమలో, ఇక్కడ చూడు, ఇటు చూడాలా అమలమ్మ. తీసుకొచ్చింది ఎవరు? నేనే కదా చాయ్. ఏమే మా మమ్మీ, అదో ఓడే వీళ్ళ తండ్రి, ఈమె మా ఇంటి మహాలక్ష్మి.